ఎవరు ఊహించని తీరాలని తాకిన సిల్వర్ స్క్రీన్ షెహన్షా చిరంజీవి. వేసిన ప్రతి అడుగు, చెప్పిన ప్రతి మాట, పంచిన ప్రతి స్ఫూర్తి ఈ తరానికి మార్గదర్శకాలు. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలంలో డిజిటల్ సామ్రాజ్యానికి రారాజుగా మారి అత్యంత జోష్తో బర్త్డే సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు 7 పదుల మెగాస్టార్. నలుగురిలో ఒక్కడు, ఆ తరువాత తెరమీద ఒక్కడు. సినిమాల శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు, వెండితెర మీద ఎన్నో ఏళ్లు అన్నింటినీ దాటి ఇప్పుడు అందరివాడిగా ఉన్న మెగాస్టార్ని మనమంతా చూస్తున్నాం. కాని ఆయన ప్రాణం ఖరీదు పునాదిరాళ్లు సినిమాలు చేసేటప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ల మనసులో ఏవుండేది? ఇన్ని సినిమాల ప్రయాణాన్ని, నిర్విఘ్నమైన ప్రస్థానాన్ని వాళ్లు ఊహించారా? అణుకువగా ఉన్నంత మాత్రాన సినిమాల్లో అవకాశాలొచ్చేస్తాయా? ఎంత ప్రయత్నం చేసినా స్వతహాగా కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. చిరంజీవికి అలా కలిసొచ్చిన తొలి అంశం కళ్ళు. ఎస్, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్టు చిరంజీవి కళ్ళే ఆయనకు ఎంతగానో కలిసొచ్చాయి. డాన్స్ మూమెంట్స్లో అతి కష్టమైన స్టెప్పులు ప్రాక్టీస్ చేసేటప్పుడు కెమెరా ముందు అంతే గ్రేస్ఫుల్గా కనిపించేవారు. ఆ కళ్లతో ఏదో మ్యాజిక్ చేసేవారు. ఆ గమ్మత్తుని కోదండరామిరెడ్డి లాంటి కమర్షియల్ డైరెక్టర్స్ కూడా గమనించారంటేనే ఆయన కళ్ల స్పెషల్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నీ కలిసొచ్చాయని, వరుస సక్సెస్లొస్తున్నాయని సైలెంట్గా కూర్చోలేదు చిరంజీవి. అలా కూర్చునుంటే సోలో హీరోగా కోతల రాయుడుతో తొలి శతదినోత్సవాన్ని, మొగుడు కావాలి మూవీతో తొలి సిల్వర్ జూబ్లీని టేస్ట్ చేసి ఉండేవారా? సుప్రీం స్టార్ టు మెగాస్టార్ ప్రమోషన్ అంత తేలిగ్గా వచ్చుండేదా? అలా కష్టపడ్డారు కాబట్టే ఆ రోజుల్లో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తరువాత థియేటర్స్లో డబ్బులు వెదజల్లించుకోగలిగారు. ఇప్పుడంటే థియేటర్స్లో పేపర్స్ చల్లుతున్నారు కానీ అప్పట్లో చిరంజీవి సినిమా షో పూర్తయ్యాక ఫ్యాన్స్ చల్లిన డబ్బులు ఏరుకుంటే గంపలు నిండేవట. అప్పుడెప్పుడో ఓ స్టేజ్ మీద త్రివిక్రమ్ చెప్పినట్టు ఈ తరంలో లాస్ట్ మ్యాట్నీ ఐడల్ స్టార్ చిరంజీవి.